సాయంత్రం అయినాక బాబు మీద ఇంటికి వచ్చినాక ఆఫీస్ నుంచి నాకు ఒక మాట చెప్పాడు. అమ్మ నేను ఒక మాట చెప్తాను, టెన్షన్ పడలే అని చెప్పాడు. ఏంటయ్యా అంటే, నేను ప్రతి వారానికి ఒకసారి బాబుని సికింద్రాబాదు ఆఫీస్ ద్వారా సామాన్లు అవి తేయడానికి, మెటీరియల్స్ అవి తేయడానికి వారానికి ఒకసారి సికింద్రాబాద్ వాళ్ళు మేడం పంపిస్తారు అన్నమాట. అలాగే వెళ్తాడు వస్తాడు. దేవుని చిత్తం, దేవుని కాపుదల, మన ప్రార్థనలు ఎప్పుడు మన బిడ్డలకి వృషా కావు. మరి ఇక వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మరి బండి కొంచెం స్లిప్ అయిందంట. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిపోయాడట బాబు, బండి ఇద్దరు వెళ్ళిపోయాడు. ఇంకా వాడు కింద పడ్డాడంట. కానీ ఎప్పుడే హెల్మెట్ పెట్టుకోడు. నేను చెప్తాను హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో, ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోడు. మరి వాళ్ళ మేడం హెల్మెట్ ఇచ్చిందంట, అది పెట్టుకొని వెళ్ళాడు. మేడం ఇచ్చిందని నేను అనుకున్నా, దేవుడే ఆమె ద్వారా ఇప్పించాడు బాబుకి. అది పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చింది. మరి తలకి కానీ మరి మనిషికి కానీ ఏం కాకుండా చాలా దూరం వెళ్ళిపోయిందంట లాక్డౌన్ బండి. ఆ సామాన్లు లోపల ఒక అట్టపెట్టెలో వాటి కంప్యూటర్లు అనమాట, ల్యాప్టాప్లో ఒక్కొక్క ల్యాప్టాప్లు 50,000 అంటారు. 4 ల్యాప్టాప్లు అందులో పెట్టుకొని ఆ బాక్స్లో పెట్టుకొని వస్తున్నాడంట. వచ్చేటప్పుడు అట్లా అయిందంట. కానీ బాబుకి కానీ మరి కింద ఇలా పడిపోయాడట. తలకి దెబ్బలేదు, మనిషికి గీత పడలేదు, బండికి కూడా ఏమీ కాలేదు. ఆ లోపల కింద పడ్డప్పుడు ఆ ల్యాప్టాప్ పగిలిపోవాలి సార్. అలాంటిది ఇంత కూడా వాటికి ఏం కాలేదంట. మరి దేవుడు ఇంత సహాయం చేశాడు బాబుకి. మరి దేవునికి వందనాలు. నాకు నా కుటుంబానికి చేసినట్టు మేలుని బట్టి వందనాలు. వినాయక పట్ల వినాయక అందరూ ప్రార్థన చేయండి. జాబ్లో కానీ వివాహం కావాలి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ గృహాలు, చిన్న గృహాలు తొందరగా పూర్తి కావాలి. దేవుడి కృపలో మేమందరం కూడా నా మందిరం వాళ్ళందరూ ఉంచుకోవాలి. మరి ఆ గృహ ప్రవేశం కావాలి. ఏ సాతాను ఏ అడ్డంకులు రాకుండా దేవుడు మా అందరూ దయ చూపాలని నేను కోరుకుంటున్నాను. మా పట్ల దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడికి వందనాలు. ఆమేన్.